వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పట్టభద్రుల సమావేశంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నర్సంపేట పట్టణంలోని పద్మశాలి గార్డెన్స్ లో పట్టభద్రుల ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని, నర్సంపేట నియోజకవర్గంలో ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధికి సహకరించిన కేసీఆర్ మరెన్నో అభివృద్ధి పనులకు ముందుండి సహకరిస్తారని, మెడికల్ కాలేజ్ తెచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దని, రానున్న రోజుల్లో నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధి చేసేది బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు కేటీఆర్. ఈ కార్యక్రమంలో వారితో పాటు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. విద్యావంతులు, విచక్షణ కలిగిన వాళ్ళు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళు విద్యావంతులు, సమాజానికి దిక్సూచిగా ఉండేది మీరు, సమాజానికి దిశానిర్దేశం చేసేది మీరు, తెలియని వాళ్ళకు తెలియజెప్పేది మీరు. మరి మీరు కూడా మోసపోతారా లేక మేలుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అవకాశం ఇస్తారా ఆలోచించండి. ఇవాళ మా పార్టీ తరఫున, బీఆర్ఎస్ తరఫున ఒక విద్యావంతుడు తమ్ముడు ఇక్కడ చేరుకుంటున్నాడు, గురువు నుంచి బయలుదేరుతున్నాడు. రాకేష్ రెడ్డి గారికి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినారు. ఎవరికి రాకేష్ రెడ్డి? ఈ రాకేష్ రెడ్డి ఎవరు అంటే మీలాగే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ. పక్కనే ఉండే వర్ధనపేట నియోజకవర్గంలో వంగా పహాడ్ అనే ఒక ఊరు, అక్కడ ఒక రైతు కుటుంబంలో పుట్టి చదువుకున్నాడు. బాగా చదువుకొని ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంక్ కూడా సంపాదించింది. బ్రహ్మాండమైన స్టేట్ ర్యాంక్ వస్తే దాంతో స్థితి వచ్చింది. అక్కడ కూడా చక్కగా ఇంజనీరింగ్ చదువుకున్నాడు, మాస్టర్స్ అక్కడ చదువుకున్నాడు, గోల్డ్ మెడల్ కూడా సంపాదించింది. అక్కడ నుంచి అమెరికా పోయి గోల్డ్ మెడల్స్ కాబట్టి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అమెరికాలో సిటీ బ్యాంక్ లో, ఫేస్బుక్ లో, జేపీ మార్కెట్ షేర్స్ లో మంచి మంచి కంపెనీలో 7 ఉద్యోగాలు చేసింది. అక్కడి నుంచి 2012-13 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న తరుణంలో నేను కూడా నా పుట్టిన గడ్డ కోసం నేనేదైనా చేస్తా అనే ఆలోచన